అసలు ఈ బుడ్డోడికి జగనన్న ఏటిచ్చాడు? పోయిన 5 ఏళ్ళు తెడ్డు చూపించాడు. పోనీ లిక్కర్ స్కామ్లో దోచుకున్న సొమ్ములోంచి పేర్ని నానికి ఏటైనా ఇచ్చారా అంటే నా ఆ పైసా ఇవ్వలేదు. చివరికి పోయిన 5 ఏళ్ళు పేర్ని నాని నియోజకవర్గంలోని ఇసుకను కూడా జగనన్నే అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ ఒక్క రేషన్ బియ్యాన్ని దోచుకునే అవకాశం మాత్రం ఇచ్చాడు. కానీ చేతగాని పకోడి అక్కడ కూడా అడ్డంగా దొరికిపోయాడు. దొంగ దొంగ అని అంతా ఎగతాళి చేసేసరికి ఇంట్లో ఆడాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసరికి సిగ్గుపడి దోచుకున్న సొమ్ము వెనక్కి కట్టేశాడు. ఆ డబ్బు కట్టినా చేసిన తప్పులకు సంబంధించిన కేసులు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అప్పట్లో భార్యను ఎక్కడ అరెస్టు చేస్తారని కుటుంబంతో సహా దాక్కోవాల్సి వచ్చింది. అట్లాంటోడు ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కల గోల అన్నట్టు తనకు సంబంధం లేని బొక్కలో ఏలేడుతున్నాడు. 1000 కోట్లు దోచుకున్న లిక్కర్ దొంగల కోసం పేరుని నాని రాత్రి పగలు తేడా లేకుండా గొట్టాల ముందు కూకొని ఆవేశపడిపోతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూసినా సరే, బూతులతో అన్న కడుపు నింపినా సరే తన పదవిని జగనన్న పీకిపారేయాడు. పకోడీ కంటే కాస్త ఎక్కువ తిట్టాడని ఆ జోగి రమేష్కు మంత్రి పదవి ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏటైపోయినది? ఆ జోగి రమేష్ నవరంధ్రాలు మూసుకొని టీడీపీ నేతలతో కలిసి తిరిగేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.